అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా అతి పురాతనమైనటువంటి ఆలయాన్ని చూపించాలని నేను కుత్బుల్లాపూర్కు బయలుదేరుతున్నాను. నేను షాపూర్ నగర్ నుండి ఈ యొక్క యాత్రను ప్రారంభించినాను. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ మీదుగా నేను కుత్బుల్లాపూర్ చౌరస్తాకు చేరుకుంటున్నాను. ఈ కుత్బుల్లాపూర్ చౌరస్తా నుండి ఎడమ భాగానికి తిరిగినట్లయితే మనకు కుత్బుల్లాపూర్ గ్రామం వస్తుంది. ఈ కుత్బుల్లాపూర్లోని అతి పురాతనమైనటువంటి శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి ఉన్నది. అట్టి ఆలయమును మీకు చూయించాలనే సంకల్పంతో ఈ యొక్క యాత్రను ప్రారంభించినాను. కావున అట్టి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయ విశేషములను తెలుసుకుందాం. పదండి పోదాం. ఇదిగో చూడండి, ఇదియే కుత్బుల్లాపూరు గ్రామం. ఈ యొక్క ఆలయం ఈ గ్రామము లోపల, అలాగే ఆ ముందర కనిపించేటటువంటి కమాన్కు ముందరికి వెళ్ళి ఎడమ భాగంలో ఒక చిన్న పోచమ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఆ ఆలయం నుండి మనం ముందుకు వెళితే చాలు వేణుగోపాల స్వామి మహాక్షేత్రం మనకు దర్శనమిస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడనే ఈ వేణుగోపాల స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఇక్కడ మనకు కొలువై ఉన్నాడు. ముందుగా ఆంజనేయ స్వామికి దర్శించి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే అంటూ ఆ రామధూత ఆంజనేయ స్వామిని దర్శించి మనం ముందరికి వెళదాం. ఇదిగో చూడండి, ఎంతో చక్కటి అలంకరణలతో ఈ యొక్క గాలిగోపురం, శ్రీ వేణుగోపాల స్వామి యొక్క గాలిగోపురం మనకు దర్శనమిస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, ఆ లోపలికి వెళ్ళి మన ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పదండి. ఆలయమును దర్శించినటువంటి వారికి ఎన్నో సుఖములను కలుగుతున్నాయట. నా యొక్క ఈ ఛానల్ ద్వారా వీడియోలను చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలయాన్ని లోపల వెళ్ళి చూద్దాం. పదండి. ఆలయంలోకి ముందు అడుగు పెట్టగానే ఎంతో అద్భుతమైనటువంటి మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఆకాశమంత ఎత్తులో ఉన్నటువంటి ఆ ధ్వజస్తంభం మనకు కోరిన వరాలను చేకూర్చే ఆ వేణుగోపాల స్వామికి ముందరగా ఈ యొక్క ధ్వజస్తంభం ఇంతటి మహిమతో నిర్మింపబడి ఉన్నది. ఈ మన కుత్బుల్లాపూర్లోని అతి పురాతనమైనటువంటి ఆలయం ఈ యొక్క శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. ఇట్టి ఆలయం దాదాపు 180 సంవత్సరముల పైన చరిత్ర కలిగి మహాక్షేత్రంగా పిలువబడుతూ ఉన్నది. ఇట్టి ఆలయాన్ని 180 సంవత్సరాల క్రితం మన్నూరు రంగాచార్యుల వారు, వారి తండ్రి గారు కృష్ణమాచార్యుల గారు తిరుమల వంశస్థులు వారి స్వహస్తాలచే శ్రీ వేణుగోపాల స్వామిని ప్రతిష్ఠించడము జరిగింది. పంచరాత్ర ఆగమ ప్రకారంగా ఈ ఆలయమును ప్రతిష్ఠించడం జరిగింది. ఇప్పటికీ అదే విధములుగా ఆ ఆగమ శాస్త్ర విధానంలోనే పూజలు జరుగుతూ ఉన్నాయి. కుత్బుల్లాపూర్ మౌజే అనే గ్రామానికి
మత్వాలీస్గా ఠాకూర్ వంశస్థులు సహాయ సహకారాలచే ఇట్టి ఆలయాన్ని నిర్మించారు. నిజాం కాలంలోని గోపాల్ సింగ్ ముఖద్దం పటువారిగా అనగా ఆనాటి కాలంలో దొరలుగా అని పిలిచేవారు. వారి ఆధ్వర్యంలోనే ఏ కార్యక్రమమైనా నిర్వహించేవారు. అదే క్రమంలో ఈ దేవాలయ నిర్మాణంలో కూడా ఠాకూర్ వంశస్థులే ఉండేవారు. వారి ఆధ్వర్యంలోనే ఎటువంటి కార్యక్రమమైనా ఇప్పటి వరకు, ఆనాటి నుండి ఇప్పటి వరకు ఏ కార్యం జరిపినా వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. వారి వంశస్థులే రాజాసింగ్ వారు వంశస్థులుగా ధర్మకర్తలుగా ఉంటూ ఉన్నారు. నాటి నుండి నేటి వరకు తిరుమల వంశస్థులైనటువంటి వారు గత 6 తరాల నుండి అర్చకత్వంలోను బాధ్యతలను చేపడుతూ ఉన్నారు వారే. ప్రస్తుతం తిరుమల వెంకట శేషాద్రీశ్చార్యులు, వారి తమ్ముడు మధుసూదనాచార్యులు, వారు కుటుంబీకులు, వారు కుమారులు అర్చకత్వంలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఇట్టి ఈ ఆలయమునందున శివకేశవులనే భేదము లేకుండా మనకు ఇక్కడ శివాలయం కూడా ఒకటి ఉన్నది. శివాలయము, ఉప ఆలయములుగా నవగ్రహ మండపము, అదే విధములుగా ఆంజనేయ స్వామి, అదే విధములుగా సిద్ధి బుద్ధి సహితుడైనటువంటి వరసిద్ధి విఘ్నేశ్వరుడు ఈ విధములుగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారు పద్మంలో కూర్చున్నటువంటి వేణుగోపాల స్వామి అలంకరణను కూడా చూపించడం జరుగుతూ ఉంది. ఇక్కడ స్వామివారికి ధ్వజస్తంభము దగ్గర ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు ఈ విధములుగా మనకు దర్శనమిస్తారు. ఆలయం లోపల భాగంలోకి స్వామివారిని దర్శించుకుందాం. ఎందుకు అంటే ఆ స్వామివారి మహోన్నతమైనటువంటి శక్తి ద్వారా ఎంతో మందికి శుభాలు జరుగుతున్నాయట. ఇక్కడ ఆలయంలో విశేషం ఇంకొకటి, ఇక్కడ కూర్మం. ఈ కూర్మాన్ని దర్శించినటువంటి వారికి సకల సంతాన సౌభాగ్యములను కలిగి సుఖములను అనుభవిస్తున్నట్లుగా చెప్తూ ఉంటారు ఇక్కడి పెద్దలు. అదిగో చూడండి, స్వామివారి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఆ సుందర రూపమును చూస్తే చాలు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం అందరికీ సుఖ సంతోషాలను ఇస్తూ ఉంది. ఆ నల్లనయ్య చూపులు మన పైన పడితే చాలు ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. అందుకే వడగవునై మూడడగుల నడిగితివి బలి బలిరా జకి జగంబులన్ తొడిగితివి నీదు మేనునం గడు చిత్రము నీ చరితము గనుడవు కృష్ణ అంటూ ఆ స్వామివారిని కీర్తనలు ఎంతో పద్య భాగంలో ఎంతో చక్కగా రాయడం జరిగింది. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగదర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమమ్ము గావము కృష్ణ అంటూ భక్తులు ఆ స్వామివారిని మొరపెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఆ స్వామివారు వారి కోరికలను కూడా తీరుస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ ఆలయమునందున మరి ఒక విశేషము ఏమిటంటే
అర్ధ శతాబ్దము దాటినటువంటి దత్తస్వరూపమైనటువంటి మేడి చెట్టు కూడా ఒకటి మనకు దర్శనమిస్తుంది. ఈ మేడు చెట్టు కిందనే నాగులు, అదే విధములుగా దత్తాత్రేయుడు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ దత్త స్వరూపుడు అయినటువంటి ఆ స్వామివారిని ప్రదక్షిణ చేసినట్లయితే ఎన్నో సుఖాలను జరుగుతున్నాయట. ఇదిగో ఇక్కడే చూడండి, ఈ యొక్క మేడి చెట్టు సంతాన వృక్షముగా కూడా చెప్పబడుతూ ఉంది. ఈ యొక్క వృక్షానికి ప్రదక్షిణ చేసినట్లయితే సకల శుభాలను చేకూరుతుంటాయట. ఈ ఆలయ చరిత్రను పంతులు గారిచే తెలుసుకుందాం పదండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. అస్మద్గురుభ్యో నమః. ముందుగా మా దేవాలయ చరిత్రను చిత్రీకరించడానికి వచ్చినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీలాంటి వారు ముందుకు వచ్చినట్లయితేనే ఇలాంటి పురాతన దేవాలయాల యొక్క చరిత్ర అనేది ప్రజల వరకు వెళుతుంది. మీడియా అనేది నేటి సమాజంలో అత్యంత శక్తివంతంగా ఎదుగుతున్నటువంటి నేటి కాలంలో మీ యొక్క సహాయ సహకారాలతో మా దేవాలయ చరిత్రను చిత్రీకరిస్తున్నందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నా పేరు తిరుమల మధుసూదనాచార్యులు. ఈ యొక్క దేవాలయ ప్రధాన అర్చకుడిని మా అన్నగారు తిరుమల వెంకటేశ్వర. ఆయన కూడా ఈ దేవాలయ అర్చకులుగా బాధ్యతలను నిర్వహిస్తున్నాము. కాగా ఇట్టి దేవాలయ నిర్మాణం మా యొక్క వంశీకులైనటువంటి మా యొక్క తాత ముత్తాతలు దాదాపు 180 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించినారు. ఈ యొక్క దేవాలయము నిర్మాణంలో మా యొక్క ముత్తాత గారైనటువంటి మన్నారు రంగాచార్యులు, వారి తండ్రి గారైనటువంటి కృష్ణమాచార్యుల యొక్క పరస్పర సహకారంతో ఈ యొక్క దేవాలయాన్ని 180 సంవత్సరాల క్రితము నిర్మాణం చేసినారు. ఇక్కడ విశేషం ఏమిటంటే మన్నారు రంగాచార్యులు అనేవారు హరికథా కాలక్షేపం చేస్తూ వివిధ గ్రామాలలో కాలక్షేపాలు చేస్తూ భక్తులను భక్తి మార్గంలో పయనింపజేసేటువంటి ఒక భిక్షాటన, అంటే ఏ రకంగా అంటే గ్రామాల శిష్యకాలను ఏర్పాటు చేసుకొని వారిచ్చినటువంటి భక్తితో వారిచ్చినటువంటి దానితో జీవనాన్ని గడుపుతూ ఒక శిష్యరికాన్ని ఏర్పాటు చేసి అందరికీ ఒక గురువులా ఆయన గడిపినటువంటి కాలము ఆయనది. అదే క్రమంలో కుత్బుల్లాపూర్లో ఈ ప్రాంతంలో పర్యటించినటువంటి ఆ సమయంలో ఆయనకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతో స్వామివారి స్వప్నంలో దర్శనమిచ్చి ఇక్కడ దేవాలయాన్ని నిర్మింపచేయాలని ఒక సంకల్పం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సత్సంకల్పం జరగడంతో ఆయన ఈ ప్రాంతంలో దేవాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నప్పుడు అప్పటి నిజాం ప్రభుత్వం ఉన్నటువంటి ఆ సమయంలో ఈ ప్రాంతానికి కొందరు ముత్వల్లీస్గా, అంటే ఒక ఏరియాకు ముత్వల్లీలుగా ఏర్పాటు చేయడం జరిగినటువంటి ఆ సందర్భంలో వారి సహాయ సహకారాలతో మన్నారు రంగాచార్యుల వారు ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని చేసినారు. అటు తర్వాత ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముత్వల్లీస్ ఎవరైతే ఠాగూర్ వంశస్థులు ఉన్నారో వారు కూడా నేటి వరకు ఈ దేవాలయ బాధ్యతలను చూస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వ కాలము పోయినప్పటికీ కూడా వారి కాలంలో నిర్మించినటువంటి ముత్వల్లీస్, మన భాషలో చెప్పుకోవాలంటే దొరలు అనేవాళ్ళము, వారు కూడా ఇప్పటి వరకు ఈ యొక్క దేవాలయాన్ని మంచి చెడులను చూస్తూ ధర్మకర్తలుగా ఇప్పటి వరకు కూడా ఉంటున్నారు. కాగా ఈ దేవాలయము శిథిలావస్థలో ఉన్నటువంటి సమయంలో ఈ దేవాలయ గ్రామ భక్తులు కావచ్చు, స్వామివారి అనుగ్రహంతో ఫలితాన్ని పొందినటువంటి భక్తులు కావచ్చు, వారి యొక్క శక్త్యానుసారంగా ధనరూపేణ రకరకాలుగా ఈ దేవాలయానికి సహాయ సహకారాలు విరాళాలు అందిస్తూ దేవాలయ అభివృద్ధికి అందరూ తోడ్పడుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్వము
ఈ దేవాలయ చుట్టుపక్కల అంతా కూడా రాతి కట్టడాలతో ఉండేది. మరి ఈ రాతి కట్టడాలన్నీ తొలగించి 2004లో స్వామివారికి కళ్యాణ మండపాన్ని ఒక భక్తులు నిర్మాణం చేయడం జరిగింది. అటు తర్వాత ఈ గాలిగోపురం, ఇప్పుడు కనబడుతున్నటువంటి ఈ గాలిగోపురం ఇలా ఉండేది కాదు. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఈ గాలిగోపురాన్ని శిథిలమై పెచ్చులూడి కింద పడుతున్నటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి కమిటీ వారందరూ కూడా భక్తుల ద్వారా, మనసున్నటువంటి భక్తుల ద్వారా విరాళాలను స్వీకరించి కమిటీ వారు ఈ యొక్క గాలిగోపురాన్ని నిర్మింపజేశారు. ఈ రకంగా భక్తులు ఎవరికి వారి యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందిన విధంగా వారు స్వామివారికి విరాళాలను ఇస్తూ ఎన్నో రకాలుగా స్వామివారికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క దేవాలయం సంతాన వేణుగోపాల స్వామిగా ప్రతీతి చెంది నేటి భక్తులకు ఉన్నటువంటి ఈది బాధలన్నింటినీ తొలగిస్తూ స్వామివారు అనేక రకాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ శివాలయము, దత్తాత్రేయ స్వామి దేవాలయం, క్షేత్రపాలకుడు భక్తాంజనేయ స్వామివారు, అదేవిధంగా సంవత్సరాంతంలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా ఈ యొక్క దేవాలయంలో విశేషంగా నిర్వహింపజేస్తున్నాము. దసరా ఉత్సవాలు కావచ్చు, వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ జయంతి ఉత్సవాలు కావచ్చు, ఇలా సంవత్సరాంతంలో వచ్చే పండుగలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దేవాలయంలో అత్యంత శ్రద్ధలతో నిర్వహింపజేస్తాను. కాగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేది మాఘమాసములో త్రయోదశి నుంచి ప్రారంభమై మాఘ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి యొక్క కళ్యాణము ఆగమ శాస్త్రానుసారంగా ఇక్కడ నిర్వహింపబడుతుంది. ఈ ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే ఇంకా ఎంతో ఉంటుంది. ఈ దేవాలయ నిర్మాణం అనేది పూర్తిగా ఆగమ శాస్త్రానుసారంగా నిర్మింపజేసిందిగా మనకు కంటికి కనబడుతుంది. ఎందుకంటే దేవాలయం ముందు ఉన్నటువంటి హనుమాన్ల మండపం 2 ఉన్నాయి. వాటిని ఎదుర్కోళ్ల మండపాలు అంటారు. తర్వాత కళ్యాణ మండపము, పూర్వము కళ్యాణం అనేది అక్కడ కళ్యాణ మండపంలో జరిగేది. కాలానుగుణంగా ఇప్పుడు ప్రస్తుతం దేవాలయం లోపల నిర్వహిస్తున్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర, ఎంతో వైశిష్టత ఉన్నది. కాబట్టి భక్తులందరూ కూడా మీ యొక్క అవకాశానుసారంగా ఈ యొక్క పురాతన దేవాలయాన్ని సందర్శించి మీ యొక్క కోరికలను స్వామివారికి విన్నవించుకొని స్వామివారి అనుగ్రహంతో మీ యొక్క కోరికలను సఫలం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అర్చకులు తిరుమల మధుసూదనాచార్యులు. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. స్వామివారిని విశేషంగా సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారిగా ఇక్కడ మనము ఆరాధించుకుంటున్నాం. విశేషంగా ఈ దేవాలయంలో సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహము ఒకటి కాదు. భక్తులు ఏ కోరిక కోరి స్వామివారి ప్రదర్శనలు కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్ణాన్ని ఆరాధన చేసినట్లయితే వారికి కోరినటువంటి కోరికలు అతి తొందరలో నెరవేరుతాయి. దాంతో పాటుగా అర్చకుల యొక్క సహకారాలతో వారు చూసేటువంటి జ్యోతిష్య జ్ఞానాన్ని తెలుసుకొని భక్తులకు ఉన్నటువంటి సమస్యలని గ్రహ జపాల ద్వారా, సర్పశాంతుల ద్వారా, కుజశాంతుల ద్వారా వారికి ఉన్నటువంటి ఏ గ్రహ ప్రభావాలు వారి మీద ఉన్నాయో ఆ ప్రభావాలను తొలగించి అతి తొందరలో వారికి కావాల్సినటువంటి కోరికని నెరవేర్చడానికి ఇక్కడ విశేషంగా స్వామితో పాటు అర్చకులు చేసేటువంటి జ్యోతిష్య పరమైనటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఇక్కడ చేసి భక్తులకి కావాల్సినటువంటి కోరికలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం. విశేషంగా మాఘమాసంలో పౌర్ణమికి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా 5 రోజుల బ్రహ్మోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ దేవాలయ అర్చకులతో పాటు ఆలయ ధర్మకర్త వ్యవస్థ కూడా ఇక్కడ నడుస్తుంది. ప్రస్తుతానికి అగు రాజేందర్ సింగ్ గారు వారు దేవాలయంలో ధర్మకర్తగా వారి యొక్క బాధ్యతలను చేపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు 6 తరాల నుంచి చేసుకుంటూ ప్రస్తుతం వెంకటశేషాద్రి మరియు వారి తమ్ముడు మధుసూదనాచార్యులు గారు, వారి యొక్క కుమారులు శ్రీధరాచార్యులు, కృష్ణ చైతన్య, రామానుజాచార్యులు, మేము 5గురం కూడా ఇక్కడ స్వామివారి యొక్క ఆరాధన చేసుకుంటూ పరంపరంగా ఇది కొనసాగిస్తున్నాం. మీ ద్వారా భక్తులందరికీ కూడా తెలియజేసింది ఏమనగా దేవాలయాన్ని, అతి పురాతనమైన దేవాలయాన్ని దర్శించుకొని మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని మనం చేసుకుంటాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.
శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం బుల్లాపూర్ గ్రామంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఆధ్వర్యంలో ఈ యొక్క రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము మనకి ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క దేవాలయంలో ఉప దేవాలయాలుగా శ్రీ గంగా భవానీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయము, భక్తాంజనేయ స్వామి దేవాలయము, సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయాలు కూడా మనకి దర్శనమిస్తున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్నట్టుగా ఇక్కడ ఏ దేవాలయంకి వెళ్ళినా సరే విష్ణువుతో పాటు శివుడు కూడా మనకి ఇక్కడ ప్రతి ఒక్క దేవాలయంలో దర్శనమిస్తుంటారు. ఈ యొక్క శివాలయంలో కార్తీక మాసమందు కూడా మాసమాంతం కూడా మనకి ఉదయాన్నే రుద్రాభిషేక కార్యక్రమాలు, ఇతరితర భక్తి కార్యక్రమాలన్నీ కూడా కార్తీక మాసంలో నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారితో పాటు ఉప దేవాలయాలు కూడా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఇట్టి ఆలయం గురించి భక్తుల చేత అదే విధములుగా పంతులు గారిచే చెప్పబడినది మాత్రమే నేను మీ అందరికీ చెప్పడం జరిగింది. కావున నా ఛానల్ను చూస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలను మీకు ఇంకా ఎన్నో చూపిస్తూ ఉంటాను. సర్వేజన సుఖి.